జగన్మోహన్ రెడ్డి పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. క్షేత్రస్థాయిలో గాడిలో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. పని చేయాలని నేతలను గుర్తించే పనిలో పడ్డారు. పార్టీలో ప్రతి ఒక్కరూ యాక్టివ్ కావాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. ఏ నియోజకవర్గాల్లో నాయకత్వం లోటుందో తెలుసుకునే పనిలో ఉన్నారు జగన్. నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండని ఇన్ఛార్జీల స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. 175 నియోజకవర్గాల్లో కింది స్థాయి క్యాడర్తో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేతలంతా ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు సైలెంట్ గా ఉన్నారు. ఇంకొందరు పక్క రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఉండడంతో వైసీపీ నేతలందరినీ క్రియాశీలకం చేస్తున్నారు. గత 2 రోజులుగా తాడేపల్లి కార్యాలయంలో జగన్ అందుబాటులో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల నేతలు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తున్నారు. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. వైసీపీ నేతలు చాలా మంది అందుబాటులో ఉండడం లేదన్న ఫిర్యాదులున్నాయి. కేవలం మీడియాను మేనేజ్ చేసి స్థానికంగా అందుబాటులో ఉంటున్నట్లు ఎక్కువ మంది చెప్పుకొస్తున్నారు. అటువంటి వారికి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటేనే టికెట్లోని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీ నాయకత్వం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని, ప్రత్యామ్నాయ నాయకత్వం సిద్ధంగా ఉందని కూడా జగన్ సంకేతాలిస్తున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత జనంలోకి నేరుగా జగన్మోహన్ రెడ్డి రానున్నారు. జిల్లాల పర్యటన మొదలు పెట్టనున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటన ఉండనుంది. వారంలో 4 రోజుల పాటు ప్రజల మధ్య గడిపేందుకు ప్రణాళిక రూపొందించారు. అందుకు సంబంధించిన కార్యాచరణ పూర్తయింది. అయితే ఇంతలోనే 175 నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిలో ఉన్నారు జగన్. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ నేతలు యాక్టివ్ అయినట్టు కనిపిస్తున్నారు. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం కారణమని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలు కావాలంటే ఇప్పటి నుంచే పని చేయాలని జగన్ పార్టీ నేతలకు తేల్చి చెప్పినట్లు సమాచారం. మరోవైపు స్థానిక సంస్థల దృష్ట్యా అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులను అందుబాటులో ఉండాలని జగన్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిచ్చినట్లు సమాచారం. లోకల్ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ క్యాడర్ను కాపాడుకోవాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పార్టీ దిగువ క్యాడర్ వరకు జగన్ మాట్లాడుతుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమైతే ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవడం సులువవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.